being a small fish in a big pond కన్నా big fish in a small pond. కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీసా సిచ్యుయేషన్ కానీ, ఓపీటీలు కానీ, తర్వాత జాబ్ రావటాలు కానీ, ఓవరాల్ జాబ్ మార్కెట్ కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఓపీటీ కూడా తీసేయాలనే ప్రపోజల్ కూడా టాప్ కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కూడా ఈ ఇయర్ అసలు ఇంటర్న్షిప్స్ రావట్లేదు, జాబ్స్ రావట్లేదు. Bhargava created a YouTube channel that chronicles the immigrant experience, amassing over 100,000 subscribers. సో మిట్టు చెప్పేది ఏంటంటే ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప. కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. Hello everyone, namaste and welcome back to Theo and the Bros. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు భార్గవ, నా పేరు జై. అండ్ ఈరోజు కాలేజ్ వీడియోస్ లాస్ట్ థర్డ్ పార్ట్ చూస్తున్నాం. సో లాస్ట్ వీడియోలో అయితే మేము మిట్టు ఏ కాలేజెస్ లో యాక్సెప్ట్ అయ్యాడు అని చెప్పాం కదండి. 9 కాలేజెస్ యాక్సెప్ట్ అయితే దాంట్లో ఫైనల్ గా 5 కాలేజెస్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఆ 5 కాలేజెస్ Tulane, Georgia Tech, UNC, UCLA and UR. ఇది మిట్టుకి బెస్ట్ అండ్ బ్రైటెస్ట్ అనే కాంపిటీషన్ లో బిజినెస్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఈ కాంపిటీషన్ ఏంటంటే కౌంటీలో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి రకరకాల కేటగిరీస్ అంటే సైన్స్, టెక్నికల్, లిటరేచర్ ఇలా ఒక 15 కేటగిరీస్ అలా ఉంటాయి. అలా ఒక్కొక్క కేటగిరీలోంచి ఒకళ్ళని తీసుకుంటారు స్కూల్ నుంచి. సో మిట్టు తన స్కూల్ నుంచి బిజినెస్ కేటగిరీలో నామినేట్ అయ్యాడు. ఇలా అన్ని కేటగిరీస్ లోంచి నామినేట్ అయిన వాళ్ళందరినీ పిలిచి ఆ రోజు అలా ఒక్కొక్క కేటగిరీలో టాప్ 3 వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. సో మిట్టుకి బిజినెస్ లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. దీనికి ఒక అవార్డ్తో పాటు $500 గిఫ్ట్ చెక్ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా కాలేజ్ అడ్మిషన్ లో మనకి హెల్ప్ అవుతాయి స్టాండ్ అవుట్ అవడానికి. Bhargava is a national merit finalist. He made videos of lesson plans for STEM Out, volunteered with Pangea, and served as co-executive director for Dance Marathon. That's Bhargava. సో లాస్ట్ వీడియో అయితే చాలా మంది చూసారండి. చాలా మంది చూసి యాక్చువల్గా ఆ వీడియో అప్రిషియేట్ చేశారు. మాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో వల్ల, మాకు ఈ కాలేజ్ క్రైటీరియా కానీ ఇక్కడ ఎలా చూస్తారు ఏంటి అనేది ఐడియా లేదు అని చెప్పి. సో వీఆర్ సో హ్యాపీ దట్ మా వీడియో మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అయినందుకు మాకు కూడా హ్యాపీ అనమాట. సో ఈ వీడియో కూడా హోప్ఫుల్లీ మీకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా చూసాను బిఫోర్. వేరే పీపుల్ కాలేజెస్ గురించి రియాక్ట్ అవ్వడం అండ్ డిసైడ్ చేయడం, ఆ క్రైటీరియా అంతా నాకు హెల్ప్ అయింది నేను డిసైడ్ అయినప్పుడు. సో హోప్ఫుల్లీ ఇది మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో కాలేజ్ డిసైడ్ అవ్వడం అంటే జస్ట్ ర్యాంకింగ్ కాదు, జస్ట్ కాస్ట్ కాదు, కానీ ఎవ్రీథింగ్, సిటీ, ఆపర్చునిటీస్ ఇన్ ద సిటీ, ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్, అలమ్నై నెట్వర్క్, చాలా చాలా థింగ్స్ ఉంటాయి. కానీ నేనైతే ఒక సర్టన్ కొన్ని ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని లిస్ట్ చేసుకున్నాను. ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అండ్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో అదైతే నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్. ఇంకా దాని తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వాల్యూ ఉంటుంది ఈ స్కూల్కి పే చేయడం అనేది. అది అలమ్నై నెట్వర్క్, ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్, దాని తర్వాత సోషల్ లైఫ్, డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో అవైతే మా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అలా ఈచ్ స్కూల్ని ఎవాల్యుయేట్ చేసి వర్తా కాదా అనేది డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్ అయితే తులైన్ గురించి ఆలోచించాం. And I've been chillin', watching the ocean with you. Baby up with a slow motion crew. And we up in our growlings way. ఇది నాకు యాక్చువల్గా బిఫోర్ చాలా ఇష్టం, కానీ మనీ వర్త్ అనేది బిగ్గెస్ట్ థింగ్ ఈ స్కూల్ గురించి. సో దీనికి ఏంటంటే ఫీ ఆల్మోస్ట్ ఐవీ లీగ్ స్కూల్ లెవెల్లో ఉంది, 90K per year. కాకపోతే ఏంటంటే మిట్టుకి 40K స్కాలర్షిప్, ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ వచ్చింది. సో దానివల్ల మాకు 50K per year అవుతుంది. సో 4 yearsకి కలిపి 200K అంటే ఇట్ ఈస్ స్టిల్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ కాలేజ్ బ్రాండ్కి అంత 200K పెడతాం వర్తా కాదా అనేది క్వశ్చన్ అయిందనమాట. సో టులైన్ యాక్చువల్గా వెరీ గుడ్ స్కూల్ ఇన్ జనరల్, కానీ రీసెంట్ ఇయర్స్లో కొంచెం తగ్గిపోయింది వాల్యూ, ఎందుకంటే స్కూల్ అంత మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు మళ్ళీ స్టూడెంట్స్లోకి, అండ్ అంత డెవలప్మెంట్ లేదు, అండ్ రీజన్స్ వల్ల ర్యాంకింగ్ బాగా డ్రాప్ అయింది, అండ్ ప్రెస్టీజ్ అంత లేదు. ఇక్కడ సదర్న్ రీజన్ ఆఫ్ అమెరికా కన్నా
వేరే ఏరియాస్కి వెళ్తే టూ మచ్ ప్రెస్టీజ్ లేదు. కానీ నాకు వన్ థింగ్ నచ్చింది ఏంటంటే ఈ స్కూల్ గురించి అలమ్నై నెట్వర్క్ బాగుంటుంది. సో ఎప్పుడైనా హార్డ్ టైమ్స్ ఉండి జాబ్ దొరకట్లేదు అంటే వేరే టులైన్ గ్రాడ్యుయేట్స్ ని మీద కొంచెం డిపెండ్ అవ్వచ్చు. జాబ్ ఏమైనా అవసరం అయితే వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. సో అది డెఫినెట్లీ పాజిటివ్ థింగ్. సోషల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే న్యూ ఆర్లెన్స్ లో ఉంటుంది. సో పార్టీ కల్చర్ ఉంటుంది, కమ్యూనిటీ సర్వీస్ ఉంటుంది, మార్డి గ్రా ఫెస్టివల్స్ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. మ్యూజిక్ ఫెస్టివల్స్ అయినా ఫుడ్ ఫెస్టివల్స్ అయినా. సో ఎప్పుడు బోర్ అవర్ క్యాంపస్ లో ఉంటే. సో మనం ఇండియాలో అయితే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఒక ఫ్యాక్టరీ కాలేజ్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ కి అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ కాలేజ్ లో అనేది కూడా చూసి దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతారు. సో ట్యులైన్ కి ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఇది చాలా దగ్గర మాకు. యాక్చువల్లీ 5 hours. 5 hours అంటే డ్రైవ్ లో 5 hours అనమాట. సో నాట్ ఎ బ్యాడ్ థింగ్. యాక్చువల్లీ ఎప్పుడన్నా మిట్టు దగ్గరికి వెళ్ళాలన్నా మిట్టు మా దగ్గర రావాలన్నా కూడా మరి అంత ఇన్కన్వీనియంట్ కాదు. సో అది పాజిటివ్. సో టులైన్ ఓవరాల్ ప్రెటీ గుడ్ స్కూల్. నేను వెళ్తే ప్రాబ్లీ బాగా హ్యాపీగానే ఉంటాను అక్కడ, ప్రాబ్లీ ఎంజాయ్ చేస్తాను నా టైం. కానీ 200,000 అయితే జస్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించలేదు. 200,000 కి డెఫినెట్లీ బెటర్ స్కూల్స్ ఉన్నాయి. సో అందుకే టులైన్ మాకైతే ఒక నో. సో టులైన్ అంత రియలీ కన్సిడర్ చేయలేదు వేరే ఆప్షన్స్ వల్ల. సో నెక్స్ట్ అయితే జార్జియా టెక్. Georgia Tech cost $55,000 per year, అంటే total 4 years investment around $220,000. సో జార్జియా టెక్ అయితే బ్రాండ్ వైజ్ కొంచెం మోర్ రెప్యూటబుల్, ఎక్కువ ప్రెస్టిజియస్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ యుఎస్ అండ్ ఈవెన్ గ్లోబల్ నేమ్ రికగ్నిషన్ కూడా ఇప్పుడు ఉంది. నేను అప్లై చేసింది MIS ప్రోగ్రామ్. ఇదైతే ర్యాంకింగ్ వైజ్ టాప్ 5 ప్రోగ్రామ్ అండ్ రిక్రూట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అట్లాంటాలో ఉంటాను కాబట్టి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా మాకు చాలా దగ్గర. ఇది యాక్చువల్గా ఒక 3.5 hours 4 hours అనమాట. సో గుడ్ థింగ్ ఏంటంటే జార్జియా టెక్ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ బిజినెస్ స్కూల్లో ఉన్న సైన్స్ సైడ్ బిజినెస్ కాబట్టి స్టెమ్ OPT ఎక్స్టెన్షన్ వస్తుంది కరెంట్ రూల్స్ బట్టి. సో ఇది డెఫినెట్లీ ఒక పాజిటివ్. కానీ టాక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు OPT ఉంటుందా లేదా, దానివల్ల కూడా అంత ఫుల్లీ వెయిటేజ్ ఇవ్వలేము. సో జార్జియా టెక్ టెక్నికల్ స్కూల్ కాబట్టి ఎక్కువ స్టెమ్ ఫోకస్ ఉంటుంది. సో క్యాంపస్ లైఫ్ అండ్ సూపర్ క్రేజీగా ఉండదు టులైన్ అండ్ వేరే కొన్ని బిగ్ స్కూల్స్ లాగా. బిగ్ సిటీలో ఉండి రిక్రూట్మెంట్ బాగానే ఉంటుంది, టెక్ సెంటర్ ఉంటుంది పక్కనే. సో ఫైనాన్స్ అయినా సిఎస్ అయినా అండ్ ఈవెన్ లైక్ MIS కొంచెం క్రాస్ ఫిన్టెక్ టైప్ జాబ్స్ కూడా బాగానే ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది అక్కడ. సో ఈ గ్రోయింగ్ పాపులారిటీ ఉంది యాక్చువల్గా బ్యాంక్స్ తో అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అండ్ బ్యాంకింగ్ ఫర్మ్స్ తో. సో ఓవరాల్ ప్రెటీ స్మార్ట్ చాయిస్ యాక్చువల్గా జార్జియా టెక్ అటెండ్ అవడం. కానీ స్టిల్ $220,000 అంటే a lot of money స్పెండ్ చేయడానికి. సో దానివల్ల జార్జియా టెక్ కొంచెం నో అయింది. మెయిన్ ఈ కాస్ట్ చాలా పెద్ద ఫ్యాక్టర్ ఇప్పుడు ఎస్పెషలీ, ఎందుకంటే జాబ్స్ రావడం కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఇమిగ్రెంట్ అయ్యి ఎస్పెషలీ వీసా స్పాన్సర్డ్ స్పెషలైజ్డ్ H1B వీసా స్పాన్సర్డ్ జాబ్స్ రావడం అంటే ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఇప్పుడు. సో అది మేజర్ ఫ్యాక్టర్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు లాగానే కండిషన్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి మాకు ఒక ధైర్యం ఉండేది. ఈ 4 years డిగ్రీ అయిపోయిన తర్వాత కంపల్సరీ జాబ్ వస్తుంది, ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని. కాకపోతే ఇప్పుడున్న కండిషన్స్ లో అసలు OPT ఉంటుందో లేదో తెలియదు, దాని గురించి డైలమా ఉంది. అలాగే ఇక్కడ సిటిజన్స్ కూడా ఎవరైతే ఇప్పుడు జార్జియా టెక్ లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ లో కంప్యూటర్ సైన్స్ చేశారో వాళ్ళకు కూడా ఈ ఇయర్ జాబ్స్ లేవు. చాలా మందికి జాబ్ మార్కెట్ అంత బ్యాడ్ గా ఉంది. నెక్స్ట్ 4 years లో ఎలా ఉంటుందో తెలియదు. సో అండర్ గ్రాడ్ అయిన తర్వాత మేబీ పోస్ట్ గ్రాడ్ చేయాల్సి రావచ్చు. అసలు మనకి ఇక్కడ వీసా అయిపోతే కనుక వేరే కంట్రీకి మూవ్ అవుట్ అవ్వాలి రావచ్చు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ పర్పస్ దాన్ని కొంచెం ప్రిజర్వ్ చేసుకొని బెటర్గా యూటిలైజ్ చేయటం బెటర్ అనిపించింది. అందుకని జార్జియా టెక్ వద్దనుకున్నాం. సో మేము కన్సిడర్ చేసిన నెక్స్ట్ కాలేజ్ అయితే UNC చాపెల్ హిల్. And I've been chillin', watching the ocean with you, baby, up with a slow motion crew. సో ఇది స్కూల్ అయితే నాకు చాలా ఇష్టం ఓవరాల్, ఎందుకంటే క్యాంపస్ లైఫ్ అండ్ స్టూడెంట్ లైఫ్ బాగుంటుంది. అందరూ అక్కడ హ్యాపీగా ఉంటారు, క్లబ్స్ చాలా బాగుంటుంది, రిక్రూట్మెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇది సెమీ టార్గెట్ టు లో టార్గెట్ స్కూల్ లెవెల్లో ఉంటుంది బిజినెస్ లో, ఎందుకంటే ఇది ఒక టాప్ 10 పబ్లిక్ స్కూల్ అండ్ టాప్ 10 బిజినెస్ స్కూల్ ఇన్ జనరల్. సో ఈ స్కూల్ కి బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఫర్ ద కాస్ట్ ప్రెటీ వాల్యూ.
కానీ స్టిల్ $65,000-70,000 per year అంటే ఓవరాల్ డిగ్రీ కాస్ట్ ఆల్మోస్ట్ 280K. అండ్ ఈ టైంలో సేమ్ జార్జియా టెక్ లాగానే అంత ఇన్వెస్ట్మెంట్ వర్తా అని ఆలోచించాలి. సో దీనికి మెయిన్ థింగ్ ఆలోచించాల్సింది ఏంటంటే UNC పెద్ద సిటీలో ఉండదు. చాప్లర్ హిల్ కొంచెం మేజర్ సిటీస్ నుంచి స్టిల్ ఒక కపుల్ అవర్స్ దూరంలో ఉంటుంది. సో పక్కనే ఏమి జాబ్స్ ఏం రావు, ఇంటర్న్షిప్స్ ఏం దొరకవు. సో మెయిన్లీ సమ్మర్కే స్టిల్ టార్గెట్ చేయాలి ఇంటర్న్షిప్స్ ఏదైనా కావాలంటే. అండ్ ఆన్ క్యాంపస్ జాబ్స్ కూడా ఏం సూపర్ అవైలబుల్గా ఉండవు. సో UNC డెఫినెట్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ స్కూల్. కానీ వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే అంత మనీ వర్త్ స్పెండ్ చేయడం అనేది ఈ టైంలో చెప్పడం కష్టం. అలమ్నై నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా జాబ్ అవసరం అయితే వేరే UNC గ్రాడ్స్ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ లైఫ్ బాగుంటుంది. డిస్టెన్స్ హోమ్ నుంచి జస్ట్ 7 hours. సో డ్రైవబుల్ కూడా మళ్ళీ అవసరం అయితే జస్ట్ 2 lane లాగానే. అండ్ సమ్ మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ స్పెండ్ చేసే మనీకి గ్యారంటీడ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్ కూడా ఉండదు. సో అడ్మిట్ చేశాక మళ్ళీ సెకండ్ ఇయర్ బిజినెస్కి అప్లై చేయమంటారు. సో నాకు ఫైనాన్స్ మేజర్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. రాకపోతే నేను ఎకనామిక్స్కి వెళ్ళాలి. సో నాకు రెండు ఓకే, అది నాట్ టూ బ్యాడ్ ఆఫ్ అ ఫ్యాక్టర్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే స్టిల్ $280,000 స్పెండ్ చేశాక కూడా OPT ఓన్లీ 1 year వస్తుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ స్కూల్ ఆర్ట్స్ ఫోకస్ అండ్ నాట్ సైన్స్ ఫోకస్. సో ఫైనాన్స్ చదివితే OPT ఎక్స్టెన్షన్ రాదు. సో ఫైనలీ బిట్వీన్ UCLI అండ్ UF. సో మీరు గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడే. It's getting harder, you turn my heart up, throw me in water. I'm getting higher, just to feel ya, cause I need to. No one knows it, heart is frozen from your poison. Taking the boat. రెండింటికైతే నిజంగా చాలా టఫ్ డెసిషన్ అయిందండి. ఎందుకంటే మిగిలిన 3 కాలేజ్కి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ UCLAకి అయితే వాడికి వెళ్ళాలని చాలా బాగా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు తెలిసిందే కదా, UCLA వచ్చి 4 yearsకి కలిపి 320K అవుతుంది. హైయెస్ట్ ఫీ అనమాట ఇప్పుడు ఈ 5 collegesలో కంపేర్ చేస్తే. కాకపోతే దానికి ఉండే పాజిటివ్స్ ఏంటంటే వీడు చేద్దాం అనుకున్న బిజినెస్ ఎకనామిక్స్ నేషన్లోనే టాప్ అనమాట కాలేజెస్లో. అలాగే UCLA బ్రాండ్ నేమ్ చాలా బాగుంటుంది పబ్లిక్ కాలేజెస్లో. ఈ ఇయర్ అయితే నెంబర్ 1 కాలేజ్ అది పబ్లిక్ కాలేజెస్లో. అండ్ ఓవరాల్ కాలేజెస్లో కూడా టాప్ 15 అనుకుంటా ర్యాంకింగ్ దాన్ని, ఆల్మోస్ట్ ఐవీ లీగ్ లెవెల్ అనమాట. సో అవి పాజిటివ్స్. ఇంకా పాజిటివ్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ బాగుంటుంది. యాక్చువల్గా LAలో ఉంది కాబట్టి ఇంటర్న్షిప్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ రావడం అయితే చాలా ఈజీ అక్కడ. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్ అక్కడ STEM కింద కన్సిడర్ అవుతుంది. సో మనకి ఆ STEM కన్స్ట్రైంట్ కూడా లేదు. ఒకవేళ ఇప్పుడున్న కండిషన్స్ కంటిన్యూ అయితే కనుక OPT మనకి 3 years వస్తుంది. STEM ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది అక్కడ. సో ఇవన్నీ పాజిటివ్స్. కాకపోతే ఓన్లీ మేజర్ నెగిటివ్ అయితే ఇందాక చెప్పినట్టు కాస్ట్. అలాగే ఇంకొకటి డిస్టెన్స్ వైజ్ మాకు చాలా దూరం. సో ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఉండేది ఈస్ట్ కోస్ట్, అది వెస్ట్ కోస్ట్. ఆల్మోస్ట్ ఇండియాకి వెళ్ళే దాంట్లో హాఫ్ డిస్టెన్స్ అనమాట. సో మిట్టు రావాలన్నా మేము వెళ్ళాలన్నా కూడా ఫ్రీక్వెంట్గా కుదరదు. అదొకటి ఒక మేజర్ ఫ్యాక్టర్ అయింది మేము డెసిషన్ తీసుకున్నప్పుడు. సో ఇవన్నీ ఆలోచిస్తే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిస్క్ తీసుకోవడం వర్తా అనేది ఆలోచించాలి. సో ఇదే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయి ఉంటే కనుక మేము అన్డౌటెడ్లీ ఏదో UCLA కానీ జార్జియా టెక్ కానీ పంపించేవాళ్ళం అండి. డెఫినెట్గా మిట్టుకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఈ ఇయర్ మీకు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ కంప్లీట్గా చాలా చేంజెస్ వస్తున్నాయి. అసలు ఏమవుతుందో తెలియదు, అన్సర్టనిటీ ఎక్కువ ఉందన్నమాట. ఈవెన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి OPT కూడా తీసేయాలనే ప్రపోజల్ కూడా ఉంది. అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో తెలియదు. అలాగే జాబ్ మార్కెట్ కూడా అంత బాగాలేదన్నమాట. టాప్ కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కూడా ఈ ఇయర్ అసలు ఇంటర్న్షిప్స్ రావట్లేదు, జాబ్స్ రావట్లేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసినాక మాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ 4 years తర్వాత ఒకవేళ జాబ్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ తను పీజీకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి సపరేట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే మేము ఇక్కడి నుంచి ఒకవేళ US నుంచి కూడా కంప్లీట్గా అసలు వేరే కంట్రీస్కి, ఇండియాకి కానీ లేక వేరే కంట్రీకి కానీ రీలొకేట్ అవ్వాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఈ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న కాలేజెస్ వద్దు అనిపించింది అనమాట. సో ఇప్పుడు మిగిలింది ఓన్లీ స్కూల్ UF. కానీ ఇది కూడా నో అనుకున్నాం. అండ్ నేను నెక్స్ట్ ఇయర్ అన్ఎంప్లాయిడ్ గా ఉంటున్నాను. సో ఇంట్లో ఉండి నేను ఫుల్ టైం యూట్యూబ్ చేస్తున్నాను మీకోసం. ఎవ్రీ డే ఒక వీడియో వస్తుంది. No one knows it, heart is frozen from your poison. Taking the potion just to feel ya, cause I miss you. Oh my God, can't stop you like heroin. My love you got, there's no settlement. I can't pretend that we're nothing. Oh, I think I'm over.
overdosing. I think that I'm overdosing. I think that I'm overdosing. సో ఫైనల్ డిసైడ్ అయింది యూఎఫ్ మీద, ఎందుకంటే ఫుల్ రైడ్ స్కాలర్షిప్ వచ్చింది. కానీ అది ఓన్లీ పాజిటివ్ కాదు, కొన్ని వేరే థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ సేమ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. సో కాస్ట్ వైజ్ యూఎఫ్ 0 per year. సో అది ట్యూషన్, హౌసింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, ఏది పే చేయక్కర్లేదు, నథింగ్ అవుట్ ఆఫ్ పాకెట్. అండ్ ఇన్ రిటర్న్ ఒక $14,000 వస్తుంది, స్ప్రెడ్ అవుట్ ఓవర్ 4 years. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్, ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డన్ లేనప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఫైనాన్స్ చేయాలని ఉందా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నాకు సిఎస్కి మారాలని ఉందా, అంత స్ట్రెస్ ఉండదు. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్, కొంచెం ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినప్పుడు వరీ ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ అయితే క్యాంపస్ లైఫ్. ఇక్కడ నా స్కూల్ నుంచే చాలా మంది ఫ్రెండ్స్ వస్తున్నారు యూఎఫ్కి. సో నాకు ఆల్రెడీ తెలుసు అక్కడ డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్. అండ్ హౌస్ నుంచి జస్ట్ ఒక 2 hours డ్రైవ్. సో ఎప్పుడైనా ఇంటికి రావాలంటే జస్ట్ బస్లో రావచ్చు, లేకపోతే అమ్మ నాన్న వచ్చి పికప్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ రిక్రూట్మెంట్ కూడా నాట్ బ్యాడ్. ప్రీవియస్లీ యూఎఫ్కి రిక్రూట్మెంట్ అంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో బిజినెస్ ప్రోగ్రామ్ కొంచెం స్ట్రాంగర్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టాప్ 25, టాప్ 20 బిజినెస్ ప్రోగ్రామ్. అండ్ పబ్లిక్ స్కూల్స్లో ఒక టాప్ 10 బిజినెస్ ప్రోగ్రామ్. అండ్ ఉన్న కాస్ట్కి డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదు కాబట్టి రిటర్న్ అయితే pretty much guaranteed. సో ఒక సేయింగ్ ఉంటుంది, బీయింగ్ అ స్మాల్ ఫిష్ ఇన్ అ బిగ్ పాండ్ కన్నా బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. సో ఇప్పుడు హార్వర్డ్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాబబ్లీ బాటమ్ 15-20-25%లో ఉంటాను ఆఫ్ స్టూడెంట్స్. కానీ ఇప్పుడు నేను యూఎస్కి వెళ్తే మేబీ నేను టాప్ 10%, టాప్ 5%లో ఉంటాను. సో రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు ఎప్పుడు టాప్ క్యాండిడేట్స్ని చూస్తారు కాబట్టి ఏ కంపెనీ అయినా, యూఎఫ్లో కూడా నాకు కొంచెం మోర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మేబీ నేను వర్క్ హార్డ్ చేస్తే సేమ్ లెవెల్, నేను వేరే స్కూల్కి వెళ్ళాలంతా వర్క్ హార్డ్ చేస్తాను, ఇక్కడ నేను సేమ్ లెవెల్లో నేను పర్ఫామ్ చేస్తే మేబీ నాకు స్టిల్ గుడ్ ఆఫర్ వస్తుంది. జాబ్కి అయినా, లేకపోతే మాస్టర్స్ ప్రోగ్రామ్ అయినా, లేకపోతే MBA అయినా, ఏదైనా నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్లస్ నాకు పర్ఫామ్ చేయడానికి నాకు ఎన్వైరన్మెంట్ బాగుంటుంది అనేది బిగ్గెస్ట్ థింగ్. యూఎఫ్ ఏంటంటే కాలేజ్ ఎవ్రీ ఇయర్ దాని రేటింగ్ పెరుగుతూ వెళ్తుందండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు కాలేజ్ రేటింగ్ వైజ్ చూసుకుంటే కనుక జార్జియా టెక్ కన్నా కూడా యూఎఫ్ రేటింగే ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ జార్జియా టెక్లో కంప్యూటర్ సైన్స్ అనేది టాప్ ఉంటుంది, బట్ యూఎఫ్లో ఓవరాల్గా అన్ని కోర్సెస్ కన్సిడర్ చేసినప్పుడు యూఎఫ్ జార్జియా టెక్ కన్నా కూడా ఎక్కువ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈవెన్ యాక్సెప్టెన్స్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇన్ స్టేట్ వాళ్ళకి కొంచెం రిలేటివ్లీ ఈజీ దెన్ అవుట్ ఆఫ్ స్టేట్. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి అప్లై చేసిన వాళ్ళకైతే అసలు యూఎఫ్లో రావడం అనేది చాలా మేజర్ అనమాట. వాళ్ళకి చాలా మంది యూఎఫ్కి అప్లై చేసి మంచి మంచి స్టూడెంట్స్ కూడా వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది, అంత కాంపిటేటివ్గా ఉంటుంది. సో అలాంటి కాలేజెస్లో మిడ్-2కి ఇప్పుడు ఆనర్స్ ప్రోగ్రామ్ వచ్చింది, అలాగే మనకే రిటర్న్ రీసెర్చ్ స్కాలర్షిప్ కూడా వచ్చిందనమాట. ఫుల్ రైడ్ వచ్చి 14,000 రీసెర్చ్ స్కాలర్షిప్గా స్పెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీని వదులుకోవడం పెద్ద డమ్ డెసిషన్ అనిపించింది అనమాట కంపారేటివ్లీ. UCLAలో నాకేం స్కాలర్షిప్ రాలేదు, UNCలో ఏం స్కాలర్షిప్ రాలేదు, జార్జియా టెక్లో ఏం స్కాలర్షిప్ రాలేదు, అండ్ ఈవెన్ సమ్మర్ కూడా ఇచ్చారు. సో ఇలాంటి స్కూల్స్లో నేను అంత టాప్ కంపాటిటివ్ అప్లికెంట్ కానప్పుడు మేబీ అక్కడ నా సక్సెస్ కూడా అంత అమేజింగ్గా ఉండదు, ఎందుకంటే అక్కడ అంతే కంపాటిటివ్గా వేరే స్టూడెంట్స్ ఉంటారు అండ్ అంతే హార్డ్గా ఉంటుంది జాబ్ రావడానికి. సో అంటే యూఎఫ్లో ఉన్న వేరే స్టూడెంట్స్ కంపాటిటివ్ కాదు అని కాదు, కానీ ఇలా UCLA అండ్ UNC ఇలాంటి టాప్ స్కూల్స్లో కన్నా స్లైట్లీ ఈజియర్గా ఉంటుంది స్టాండ్ అవుట్ అవడానికి క్రియేటివ్ అండ్ యూనిక్ పోర్ట్ఫోలియోతో. ప్లస్ నన్ను వాల్యూ చేస్తున్నారు అక్కడ, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నాకు రీసెర్చ్ కావాలంటే ప్రొఫెసర్స్ రెడీగా ఉంటారు నాకు యాక్సెస్కి. అండ్ ఓవరాల్ నా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, నా ఫ్రెండ్స్ మీద నేను రిలై అవ్వచ్చు ఎప్పుడైనా ఏమైనా అవసరం అయితే. సో ఇన్ ఎవ్రీ వే యూఎఫ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, క్లియర్గా చెప్పాలంటే వన్ వర్డ్లో. సో మిట్టు చెప్పేది ఏంటంటే ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప. వీడు వేరే కాలేజీని ప్రేమించాడు, యూఎఫ్ వీడిని ప్రేమించింది. సో కాబట్టి యూఎఫ్కి వెళ్తాను అంటున్నాడు. కైండ్ ఆఫ్ కానీ ఇప్పటివరకు వీడియో చాలా బాగా వెళ్తుంది అనుకున్నాను. సో అంతా మేము పెట్టినా కూడా వాడికి ఇంటర్నల్ గా మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. వాడికి కూడా తెలుసు ఇప్పుడు 200 to 300K అంటే మా లైఫ్ సేవింగ్స్ లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ అని. సో అంత పెట్టినప్పుడు వాడికి ఆ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ ప్రెషర్ అయితే ఉంటుంది కదా, అమ్మో ఇంత పెట్టాం అన్నట్టు. ఆ ప్రెషర్ లో పర్ఫామ్ చేయడం కంటే ఇక్కడ ప్రెషర్ లేకుండా ఉండటం బెటర్ అనుకున్నాడు. సో ఆల్రెడీ ఓరియంటేషన్ అయిపోయింది జస్ట్ ఒక కపుల్ డేస్ గా. ఈ వీడియో కూడా సూన్ వస్తుంది, అప్పుడు మీరు క్యాంపస్ చూడొచ్చు, నా క్లాసెస్ చూడొచ్చు, ఎక్కడ ఏ బిల్డింగ్స్ లో నా క్లాసెస్ ఉంటాయి. అండ్ నా రూమ్మేట్ ని కూడా మీరు మీట్ చేయొచ్చు, నా రూమ్మేట్ ఫ్రెండ్ టాల్హాసీ నుంచే.
సో ఇదంతా సూన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.